గురుకులాలపై రాజకీయం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. సీఎం మంత్రులు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారని చెప్పారు. అద్దె భవనాల బకాయిలను ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఫుడ్ పాయిజన్లపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, ప్రత్యేక అధికారులతో గురుకులాల్లో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సమస్యలపై తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు పొన్నం. హాస్టళ్లలో గురుకులాల్లో కొంత అక్కడో ఇక్కడో ఏదైనా ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగితే దాన్ని ఒక పెద్ద అంశంగా మార్చి రాజకీయం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేస్తానో, దయచేసి విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మానుకోండి. రేపటి నుంచి ఏదో గురుకులాల సందర్శనాన్ని పెట్టినారని తెలుస్తా ఉన్నది. ఇక్కడ బలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటినీ సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒక ప్రతిపక్షంగా నిజంగా మీకు ఒకవేళ ఆలోచన ఉంటే, ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయి అనుకుంటే, ముందు ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా కానీ, నాకు కానీ, అధికారులకు కానీ ఒక విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఏం లేకుండా పోయి హాస్టళ్ల దగ్గరకు పోయి రాజకీయం చేయాలి, రాద్ధాంతం చేయాలని చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు, మేము కూడా అందరం కూడా అన్ని స్థాయిలో స్పందించినాం. ఇప్పటికే మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం, అద్దె భవనాల కిరాయిలు చెల్లించడం జరిగింది, మీరు పెట్టిన బకాయిలను. దాని తర్వాత పాఠశాలల ఆవరణల లోపల బుష్ క్లియరెన్స్ కావచ్చు, నీట్నెస్గా ప్లాంటేషన్కు సంబంధించి ఈజీఎస్కు బాధ్యతలు అప్పచెప్పినాం. ఇన్ని సంఘటనల తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆ అంశాన్ని కూడా విచారణ చేస్తాను. ఎందుకు జరుగుతుందో తప్పకుండా మరొక్కసారి ఈరోజు ఈ కొండపాక గ్రామం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏ గురుకులం ఉన్నా, ఏ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నా, అక్కడ ఏదైనా ఫుడ్ పాయిజన్కు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులుగా నిన్న కమిటీ చేయడం జరిగింది. ఎక్కడైనా అటువంటి అంశం సంఘటన జరిగితే అక్కడ ఆ బాధ్యత గల అధికారి, దాన్ని పర్యవేక్షించాలని అధికారి బాధ్యుడైతాడు. తగిన చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. ఒక ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రత లేవంటే ఆ ఎస్హెచ్ఓ బాధ్యత. ఒక హెడ్ మాస్టర్కి సంబంధించిన పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా జరుగుతుందంటే ఆ హెడ్ మాస్టర్ బాధ్యత. ఇక్కడ వార్డెన్ కానీ, సంబంధిత అధికారులు కానీ ఒకవేళ హైజెనిక్గా, నీట్, అక్కడ శుభ్రతగా భోజన సదుపాయాలు కలిగజేసే విషయం లోపల ఎక్కడైనా అశ్రద్ధగా వ్యవహరిస్తే, ఆ సంఘటనలు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా ప్రభుత్వం వెనుకాడది.